ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతతో మళ్ళీ తమదే అధికారమని వైఎస్ఆర్సీపీలో ధీమా బలపడుతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమను మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు అని భావిస్తోంది. కానీ ఆ పార్టీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఇంకా అనేక చోట్ల అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. కొన్ని చోట్ల పార్టీ నాయకుల మధ్య ఏ మాత్రం సఖ్యత కనిపించట్లేదు. బలహీనంగా ఉన్న జిల్లాల్లోనే కాకుండా పార్టీ బలపడుతుంది అని భావిస్తున్న జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది. కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మూడు ముక్కలాట్లా కనిపిస్తోంది. తలోదారి అన్నట్టుగా నేతలంతా సాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరు అన్న చందాన వ్యవహరిస్తున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చివరికి కుక్కలు చింపిన విస్తరిగా మారిపోతుందా అనే కలవరం కలుగుతోంది. నిజానికి పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చి ఎవరి బాధ్యత ఎంత అన్నది చెప్పాల్సి ఉంటుంది. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెన్నకేశవరెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి బుట్ట రేణుకకు అక్కడ 2024లో అవకాశం ఇచ్చారు. చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఆమె సొంత కులస్తుల సంఖ్య గణనీయంగా ఉన్న తరుణంలో వాళ్ళతో పాటుగా రెడ్లు ఓట్లు కూడా కలిసి వస్తే గట్టెక్కొచ్చు అని భావించారు. కానీ రెడ్డిని బరిలో దింపిన తెలుగుదేశం పార్టీ అక్కడ మరోసారి విజయాన్ని సాధించింది. వైఎస్ఆర్సీపీ వర్గపోరు మూలంగా బోల్తా పడింది. ఆ ఫలితాల తర్వాత కూడా గడిచిన 2 ఏళ్లలోనూ ఎక్కడా పార్టీ పూర్తిగా సర్దుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చి బుట్టారేణుక స్థానంలో రాజీవ్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చిన చెన్నకేశవరెడ్డి మనవడికి అవకాశం ఇచ్చినప్పటికీ పరిస్థితి మాత్రం ఏ విధంగానూ సర్దుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగుతున్నారు. తగ్గేదేలే అన్నట్టుగా బుట్టారేణుక ఇంకా ఎమ్మిగనూరు మీద గట్టి ఆశలతో వ్యవహరిస్తున్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో 600 జగనన్న మళ్ళీ అదే సీట్ ఇస్తారు అని ఆమె బలంగా నమ్ముతున్నారు. నిజానికి ఆమెకి ఇప్పటికే కర్నూలు వ్యవహారాలకు సంబంధించి బాధ్యత అప్పగించినప్పటికీ ఆమె మాత్రం ఎమ్మిగనూరు మీద ఆశ వదులుకోవడం లేదు. ఈ తరుణంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ తలోదారి అన్నట్టుగా నడుస్తున్నటువంటి వైనం మీద పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కలత చెందుతున్నారు. పార్టీ బలపడేందుకు అవకాశాలు ఏర్పడుతున్న, పార్టీ పుంజుకునే దిశలో ఛాయలు కనిపిస్తున్న నాయకత్వంలో ఉన్నటువంటి వర్గపోరు, ఆధిపత్య వ్యవహారం ఇలాంటి తగాదాల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని కలత చెందుతున్నారు. అయినా వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు పరిస్థితిని చక్కదిద్దగల స్థితిలో కనిపించట్లేదు. కొత్త నేతను తెర మీదకు తీసుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించినా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో బుట్టారేణుకు కూడా అక్కడే ఆశ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ వ్యవహారం వర్గపోరుతో సతమతమవుతున్నట్టు కనిపిస్తుంది. కర్నూలు జిల్లా నాయకత్వం కానీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం కానీ అక్కడ పరిస్థితిని చక్కదిద్దడం మీద శ్రద్ధ పెట్టకపోవడంతో రాను అక్కడ పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుని అంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసిన కార్యకర్తల మధ్య, నేతల మధ్య పెరుగుతున్నటువంటి విభేదాలు ప్రస్ఫుటంగా ప్రభావం చూపొచ్చు అని అనేక మంది అంచనా వేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎప్పటికీ కోలుకుంటుంది, ఎలా సర్దుబాటు చేసుకుంటుంది, ఇంకేముంది అంతా మనకు మంచి కాలమే అని కలల్లో ఊగుతూ అసలు వ్యవహారాన్ని, గ్రౌండ్ని పూర్తిగా విస్మరించేస్తుందా, పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతుందా చూడాలి మరి.